సహజంగా కాస్త ఘాటుగా సెటారిక్గా ట్వీట్లు చేసి కామెంట్లు చేసే విజయసాయిరెడ్డి చేసిన ఒక ట్వీట్ సెన్సేషన్గా మారింది సార్. ఆయన పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని ఎప్పుడూ టార్గెట్ చేస్తూనే ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్కి ఉన్న అర్హతలు ఏమిటి అనే దాని మీద, చంద్రబాబు నాయుడికి లేని ఎక్స్ట్రా అర్హతలు పవన్ కళ్యాణ్కి ఏమున్నాయి అనే దాని మీద ఆయన ఒక ట్వీట్ చేశారు సార్. చదివి వినిపిస్తాను ప్రేక్షకుల కోసం, మనం స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. నేషనల్ పాపులారిటీ అండ్ ఏజ్ ఆన్ హిస్ సైడ్, ఐ ట్రూలీ బిలీవ్ దాట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ద మోస్ట్ ఐడియల్ పర్సన్ అమాంగెస్ట్ ద leaders of the NDA ruling parties in Andhra Pradesh to lead and represent AP. AP is a young state and can't be led by an almost 75-year-old senile gentleman who is acting up అని చెప్పి. సో సెనైల్ ఏదో కొత్త పదంలో ఉందని చెప్పి నేను సెర్చ్ చేశాను సార్ గూగుల్ సెర్చ్లో. షోయింగ్ పూర్ మెంటల్ ఎబిలిటీ బికాస్ ఆఫ్ ఓల్డ్ ఏజ్, ఎస్పెషల్లీ బీయింగ్ అనేబుల్ టు థింక్ క్లియర్లీ అండ్ మేక్ డెసిషన్స్ అని చెప్పేసి. సో వయస్సుకు పాలనకు సంబంధం ఉందా? వయసు పాలనను ప్రభావితం చేస్తుందా అంటే ఏం చెప్తారు? అసలు వయస్సు ఆ ప్రశ్నే అర్థమైన అనవసర ప్రశ్న. ఎందుకంటే అది వ్యక్తిగతమైన ప్రశ్న. వయస్సులో యంగ్ ఏజ్లో ఉండి కూడా పనికిమాల అడిషన్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అందువల్ల మనము అది ఒక రకంగా రాష్ట్ర ప్రజలు అవమానించడం. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడుకు చెప్పారు, మ్యాండేట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు, ఇంకెవరికి ఇవ్వలేదు. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ కూడా మ్యాండేట్లో భాగం. అందువల్ల చంద్రబాబు నాయుడును ఆ రకంగా వ్యక్తిగతంగా మాట్లాడడం సంస్కారం అనిపించుకోదు. అయితే రాజకీయాల్లో మీరు ఇప్పుడు ఈ మాట అన్నారనుకోండి, విజయసాయిరెడ్డి ఏమంటాడు, సార్ మరి జగన్ వాళ్ళు అంటలేరా అంటారు. సో అందుకే ఎవరు అంటున్నారు, ఎవరు అంటలేరు, ఎవరు తరాజులో పెట్టి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే డిసిషన్ చెప్పలేను. ఎవరన్నా కూడా తప్పే అంటాను. అందులో వీరు వారు అంతో తేడా లేదు. ఎవరన్నా కూడా ఆ రకమైన భాష, ఆ రకమైన వ్యక్తీకరణ ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో అంగీకరించబడదు. ఆ మాటకొస్తే అంతకన్నా ఎక్కువ ఏజ్ ఉన్నవాడు అమెరికాకు అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. సో ట్రంప్ తీసుకునే నిర్ణయాలపైన చాలా అనుమానాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారిని అనగలుగుతూ ఉన్నారు కానీ విజయసాయి రెడ్డి మరి మోదీని అనగలుగుతారా? మోడీని సేమ్ ఏజ్ అనగలుగుతాడా? సో అది అయినా మోడీనే అనద్దు, చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఫిజికల్లీ పర్ఫెక్ట్లీ ఫిట్. సో ఆయన క్యాంపెయిన్ చేసిన తీరు చూస్తే ఏ యంగ్ పర్సన్ కూడా బహుశా అంత యాక్టివ్గా చేయలేడేమో. అందువల్ల చంద్రబాబు నాయుడు ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ పైన అర్థం లేని ప్రశ్నలు రైజ్ చేయడం అనేది ఇట్స్ అబ్సల్యూట్లీ అన్కాల్ ఫర్. ఆ రకంగా మాట్లాడడం అనేది అర్థం లేని పని. విధానపరమైనటువంటి అంశాలపైన మాట్లాడచ్చు. ఇక దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడు అసలు అడగాల్సిన ప్రశ్న అది. సో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల మధ్య ఎందుకు పోల్చి పవన్ కళ్యాణ్ విజయసాయిరెడ్డి ఎందుకు పోడుతున్నాడు? ఎందుకంటే ఇప్పటి వరకు ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి రాకముందు కూడా తెలుగుదేశం పార్టీని జనసేనను కలిపి చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ను కలిపి వైసీపీ అటాక్ చేస్తూ వచ్చింది. చాలామంది విశ్లేషకుల్లో ఒక అభిప్రాయం కూడా ఏంటంటే ఇది వ్యూహాత్మకంగా సరైందా? ఒక రకంగా పవన్ కళ్యాణ్ పైన దాడి వైసీపీ ఏ స్థాయిలో చేసిందంటే అనివార్యంగా టీడీపీ జనసేనల మధ్య బలమైన బంధాన్ని పెంచింది. నిజంగా తెలివిగా రాజకీయంగా వ్యవహరిస్తే ఎవరు ప్రధాన శత్రువు, ఎవరు ప్రధాన ప్రత్యర్థి, ఎవరు సెకండ్ లెవెల్ ప్రత్యర్థి అంచనా వేసుకుంటారు. ఇప్పుడు టీడీపీ జనసేన కలిస్తే, బలమైన రెండు సామాజిక వర్గాలు కలిస్తే, ఇద్దరు బలమైన నాయకులు కలిస్తే డెఫినెట్గా థర్డ్ పర్సన్ ఛాలెంజ్ వస్తుంది. ఇది బేసిక్ మ్యాథమెటికల్ జామెట్రీ. ఆఫ్ కోర్స్ పాలిటిక్స్ జామెట్రీ అన్ని సందర్భాల్లో కాకపోవచ్చు. మోడీకి వ్యతిరేకంగా 2 కోణాలు ఏంది, 20 కోణాలు కలిసిన మోడీ గెలుస్తున్నాడు కదా. కానీ బట్ జనరల్ ప్రిన్సిపల్ ఏంటంటే ద సమ్ ఆఫ్ ద 2 sides ఈజ్ ఆల్వేస్ లార్జర్ దెన్ ద థర్డ్ సైడ్. అందువల్ల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి కలవకపోతే, టీడీపీ జనసేన కలవకపోతే, ఆంధ్రప్రదేశ్ గ్రామ సీమల్లో కమ్మ కాపుల బంధం ఈ స్థాయిలో రాకపోతే జగన్కి ఈ ప్రమాదం వచ్చేది కాదని అందరూ ఒప్పుకుంటారు కదా. సో మరి దాన్ని ఎవరు తెచ్చారు, ఎవరు పెంచారు? నిరంతరం ఎందుకు కమ్మ కాపను నాకు అనాల్సిన పరిస్థితి ఏర్పడింది అగత్యం అంటే వైసీపీ అటాక్ కూడా అదే కదా. కమ్మల కాళ్ళ ముందు కాపుల ఓట్లు తీసుకెళ్ళి పెడతారంటూ పేర్ని నాని, అంబటి రాంబాబు, వైసీపీ కాపు నేతలు నిరంతరం చేసిన దాడి అదే. సో అందువల్ల ఒక రకంగా వైసీపీ జాయింట్ అటాక్, కంబైన్డ్ అటాక్ వల్ల ఇద్దరిని ఏకం చేసింది.
గ్రాస్ రూట్స్ లెవెల్ ఏకం చేసింది. నార్మల్గా 2 పార్టీల మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ జరగడానికి అనేక ఇబ్బందులు ఉంటాయి. కానీ ఈసారి ఎన్నికలకు ముందు నుంచి నేను చెప్తూ వస్తున్నా, టీడీపీ జనసేనల మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ 90-95% జరుగుతుంది. అదే జరిగింది కదా ఎలక్షన్స్లో, రుజువైంది కదా ఇది. సో అందువల్ల ఈ వ్యూహం తప్పు కదా, వీళ్ళు ఎందుకు చేస్తున్నారని. తర్వాత ఎన్నికలు అయ్యాక కూడా అదే వ్యూహాన్ని ఇద్దరిని కలిపి కొడుతూ వచ్చారు. కానీ మొదటిసారి ఒక వైసీపీ నాయకుడు పవన్ కళ్యాణ్ పట్ల పాజిటివ్గా, చంద్రబాబు నాయుడు పట్ల నెగిటివ్గా మాట్లాడాడు. బట్ యాక్చువల్గా అది పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో మాట్లాడింది కాదు, చంద్రబాబు నాయుడు మీద కోపంతో మాట్లాడింది. అంటే ఆ కూటమిలో అగాధాన్ని సృష్టించాలని, జనసైనికుల్ని టీడీపీపైకి రెచ్చగొట్టాలని, సో చంద్రబాబు నాయుడును డీఫేమ్ చేయాలి అనే ఒక లక్ష్యంతో చేసిందే తప్ప ఏ రకమైన పాజిటివ్ కానీ న్యూట్రల్ అసెస్మెంట్ కాదు కదా. పవన్ కళ్యాణ్ సామర్థ్యం పైన విజయసాయిరెడ్డికి అంత నమ్మకం కలిగిందా? అందుకే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అంటలేడు, ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ అంటాడు. అంటే కంపేర్ టు చంద్రబాబు నాయుడు, నాట్ కంపేర్ టు జగన్ అని ఆయన ఆన్సర్. సో అందువల్ల ఇది ఏంటంటే ఒక రకంగా స్ప్లిట్ పాలిటిక్స్ నడపాలని ప్రయత్నం చేయడం. దీనికి జనసేన వాళ్ళు పడిపోతారనో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడిపోతారని అనుకున్నాం. సో పవన్ కళ్యాణ్ అంత అమాయకుడు కాదు, జనసేన వాళ్ళు అమాయకులు కాదు. అందువల్ల ఈ గుగ్లీ లాగా ఇదేమీ ఉండదు. ఇదే ఓకే, ఒక పొలిటికల్గా కాస్త చర్చ రావడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం పాలిస్తారు తప్ప విజయసాయి రెడ్డి ఇచ్చే సర్టిఫికెట్ల ప్రకారం పాలించరు కదా.